వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 46. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర ప్లేట్లో అన్నం పెట్టుకొని అభి దగ్గరికి వచ్చి లేపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్షరలోని అంతరాత్మ బయటికి వచ్చి, ఏంటక్షర అలా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి మీ ఆయనకి అన్నం తినిపించుకోపో. అక్షర, నీకేంటమ్మా, మాటలు బాగానే చెప్తావు. అక్కడ ఉన్నది అభిగారు. అంతరాత్మ, మీ ఆయన్ని చూసి ఇంకా ఎన్ని రోజులు భయపడతావు అక్షర? చాలు, ఇక భయపడిన రోజులు వెళ్ళాయి, భయపెట్టే రోజులు రావాలి అని అంతరాత్మ చెప్పగానే అక్షర కిలకిలా నవ్వుతుంది. ఏంటక్షర, నేను చెప్పేది నవ్వులాటగా ఉందా? చూడు, ముందు ముందు నేను చెప్పింది జరగకుంటే అప్పుడు నన్ను అని అంతరాత్మ చెప్పగానే అక్షర కోపంగా, నువ్వు నన్ను ఇలాగే విసిగించావనుకో, నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అక్షర అంతరాత్మ దగ్గరికి వస్తుంటే అంతరాత్మ బెడ్ చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. ఏ అక్షర అంటూ అక్షర దాని చుట్టే పరిగెడుతూ అంతరాత్మ అభి దగ్గరికి వెళ్ళి అభి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అక్షర కోపంగా అభి దగ్గర ఉన్న అంతరాత్మ దగ్గరికి వచ్చి, ఏ మర్యాదగా అభి ముందుండి లే అని అరుస్తూ ఉంటుంది. నేను లేను అని నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తుంటుంది. ఏ నువ్వు ఇక్కడికి రావే, నీ సంగతి చెప్తా. అభి మెల్లగా కళ్ళు తెచ్చి, ఇది ఎవరితోటి మాట్లాడుతుంది అని అక్షర ఎటువైపు మళ్ళిందో అటువైపే చూశాడు. అక్కడ గోడ టేబుల్ తప్ప ఏమీ ఉండదు. దీనికి ఏమైనా పిచ్చి లేచిందా అని లేచి కూర్చొని, ఏ అక్షర ఎవరితోటి మాట్లాడుతున్నావు అని అడుగుతుంటే అక్షర అప్పుడు అభి వైపు చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు కదా. అక్షర అటువైపు చూసేసరికి అంతరాత్మ మాయమై ఆమె బాడీలోకి ప్రవేశిస్తుంది. అభి ఎవరు అని గద్దించి అడిగేసరికి అక్షర బిక్కమొహం వేసి చూస్తుంది. ఏయ్, నిన్నే అడిగేది, చెప్తావా లేదా అని అభి అక్షరను కసిరించేసరికి అక్షర అది అది అని నసుగుతూ ఉంటే అభి లేచి అక్షర దగ్గరికి వచ్చి, నీకు నిజంగా పిచ్చి లేచిందే, రేపు వెళ్ళి ఒకసారి సైకియాట్రిస్ట్కు చూపించుకో. అభి అలా చెప్పగానే అక్షరకు ఏం మాట్లాడాలో అర్థం కాక బాధగా, నిజంగా అభి గారు, నాకు నిజంగా పిచ్చి లేవలే, తను తను వచ్చింది, తను వస్తేనే తనతోటి మాట్లాడినా అని చెప్పేసరికి అభి కోపంగా, తను ఎవరు? తను నీకే కనిపిస్తుందా, మాకెవరికి కనిపించదా అని కోపంగా అడుగుతాడు. ఇక వీళ్ళ గొడవ ఇలానే కొనసాగుతూ జరుగుతూ ఉంది. మనం మార్నింగ్ ఏం జరుగుతుందో చూద్దాం రండి. జానకమ్మ ఎర్లీ మార్నింగే లేచి పని వాళ్ళందరినీ కూడా లేపించి బయట మొత్తం కల్లాపి చల్లించి రంగులు వేపిస్తుంది. ఇల్లంతా మామిడి తోరణాలు మరియు పూలతో డెకరేషన్ చేపిస్తుంది. అక్షర లేచి కిందికి వచ్చేసరికి జానకమ్మ పని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళతో మాట్లాడడం అయిపోగానే అక్షర జానకమ్మ దగ్గరికి వచ్చి, ఎందుకత్తయ్య అంత హడావిడి చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, ఇది ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం అని ఎంతో సంతోషంగా చెబుతుంది. అయితే మాత్రం మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అత్తయ్య. నాకేమైంది అక్షర, నేను బాగానే ఉన్నాను కదా. ఇక అక్షర ఏం మాట్లాడకుండా, నేను మిగతా పనులు చూసుకుంటాను కానీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, అక్షర, నేను రోజు కూర్చొని బోర్ కొడుతుందమ్మా, ఈరోజు ఒక్క రోజన్నా కాస్త ఇలా తిరగనివ్వు. అక్షర, సరే నీ ఇష్టం అత్తయ్య, మీ సంతోషాన్ని నేనెందుకు కాదనాలి, నేను వెళ్ళి పూజ చేస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్తుంది అక్షర. వెళ్తున్న అక్షర వైపు, నా కోడలు ఎంత బంగారమో, ఎంత మంచిదో, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని అనుకొని మిగతా పనులు వర్కర్లతో చేపిస్తుంది. అక్షర దేవునికి దీపం పెట్టి నైవేద్యం చేసి దేవునికి సమర్పించి అందరికీ హారతిస్తుంది. అక్షర పని వాళ్ళందరినీ వరుసలతో పిలుస్తుంది. తనకి పనివాళ్ళు అన్న భేదం ఏమీ ఉండదు, అందరూ సమానమే. అందరినీ చిన్నమ్మ, బాబాయ్, అక్క, అన్న, తమ్ముడు, తాత,
నాని అని పిలుస్తూ అందరికీ హారతిచ్చి ప్రసాదం ఇస్తాను ఉండండి అంటూ అందరికీ ఒక్కో ప్లేట్లో పెట్టి ఇస్తుంది. అందరూ అక్షర వైపు చూసి మా చిన్నమ్మగారు ఎంత మంచివారో, మా అక్షర చేతి వంట అమృతంలా ఉంటుందని మహాప్రసాదంగా భావించి తింటూ ఉంటారు. అక్షర చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్తుంది. జానకమ్మ అక్షర దగ్గరికి వచ్చి, అమ్మ, అభి నిద్ర లేచాడా? లేస్తే తొందరగా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వండి, అమ్మ గెస్టులు వస్తారు. సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి అభి ముందు ప్రత్యక్షమవుతుంది. శాన్వి కోపంగా, ఈ ముసల్ది అది ఇది అని ఇంత హంగామా చేస్తుంది, ముందు దీన్ని ఏదో ఒకటి చేయాలి అని నాకు మనశ్శాంతి ఉండదు, వీడు చెప్పిన పని ఎక్కడి వరకు చేశాడో అంటూ తన మొబైల్ తీసుకొని నిన్న కాల్ చేసిన అతనికి కాల్ చేసింది. చెప్పండి మేడం. అరే, ఎంతవరకు వచ్చిందిరా పని? మీరు చెప్పినట్టే ఆ డెకరేషన్ వాళ్ళలో మన మనుషులు కలిసిపోయారు మేడం. పని పూర్తి కావడానికి వచ్చింది, కంప్లీట్ కాగానే మీకు చెప్తాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. శాన్వి సైకోలాగా ఒక నవ్వు విసిరి వాళ్ళ వైపు కసిగా చూస్తూ లోపలికి వెళ్తుంది. ఇక్కడ అక్షర సంగతి చూద్దాం రండి. మన అక్షర వచ్చేసరికి మన అభిబాబు లేచాడు. ఎక్కడ ఉన్నాడా అనుకుంటూ అభిగారు అంటూ బాల్కనీలో వాష్రూమ్లో తొంగి చూస్తుంది. ఎక్కడా కనిపించడు. ఓహో, ఈయన గారు జిమ్ చేస్తున్నారా అనుకుంటూ జిమ్ చేసే గది వైపు వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అభి ఒళ్ళంతా చెమటలతో సిక్స్ ప్యాక్ బాడీ, కండలు తిరిగిన దేహం, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నాడేమో. అతన్ని చూసిన అక్షర నోరెళ్ళబెట్టి అలానే అభి వైపు చూస్తుంటుంది. వావ్, అభి గారు ఎంత బాగున్నారా అనుకుంటూ అతని వైపు కనురెప్ప కూడా మూయకుండా అలానే చూస్తూ ఉంటుంది. అభి సాంగ్స్ వింటూ అటు ఇటు చూస్తుంటే డోర్ దగ్గర అక్షర కనబడుతుంది. ఇదేంటి నన్ను ఇలా చూస్తుంది అని అక్షర ముందుకు వచ్చి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అక్షర మీద కుమ్మరిస్తాడు. అక్షర పిక్కమొక్కం వేసి కోపంగా, ఏంటి అభిగారు ఇలా చేశారు? ఏంటి మరి ఇక్కడ నిలబడి నాకు సైడ్ కొడుతున్నావా? నాకు అక్షర సిగ్గుపడుతూ, అలానే అనుకోండి అభిగారు అంటుంది. అవి అక్షర దగ్గరికి వచ్చి, ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ చేస్తున్నావు, నన్ను సైడ్ కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు అని అక్షర చెవి పట్టుకొని మెలిపెడతాడు. ప్లీజ్ అభిగారు వదలండి, చెవి నొప్పిగా ఉంది అని అతని చేతుల నుండి గింజుకుంటూ ఉంటుంది. అభి ఆమె చెవిని వదిలిపెట్టి, మళ్ళీ నా పర్మిషన్ లేకుండా నా బాడీని చూసావో? ఏంటి అభిగారు, మీరు మళ్ళీ టూ మచ్ చేస్తున్నారు, నా మొగుడు బాడీని చూడడానికి కూడా పర్మిషన్ తీసుకొని చూడాలా అంటూ అభి మీదకు వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.